మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై లోక్సభలో విపక్షాలు భగ్గుమన్నాయి. కొత్తగా ప్రతిపాదించిన వీబీజీ రామ్ జీ బిల్లును వ్యతిరేకించాయి. తొలగించడాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రియాంక గాంధీతో సహా పలువురు నేతలు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సభలో ఆందోళన చేశాయి. విపక్ష సభ్యులు గాంధీజీ ఫోటోలను ప్రదర్శిస్తూ సభలో నినాదాలు చేశారు. ఈ బిల్లును లోతైన పరిశీలన కోసం పార్లమెంటరీ కమిటీకి పంపాలని డిమాండ్ చేశారు. कई रोजगार के लिए स्थगित की जाती है। इसके पहले कई रोजगार के लिए स्थगित की जाती है। పథకాల పేర్లను మార్చడం అంటే మోడీ ప్రభుత్వానికి ఎందుకంత ఇష్టం అర్థం కావట్లేదన్నారు ఆమె. ఎంజీ నరేగా చట్టం పేరు ప్రజలకు 100 రోజుల ఉపాధి హామీ కల్పిస్తోందన్నారు. ఈ కొత్త బిల్లుతో ప్రస్తుత చట్టాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ బిల్లులో 1-2 కొత్త విషయాలు చేర్చారని, పని దినాలను పెంచారే తప్ప వేతనాన్ని పెంచలేదని తప్పుపట్టారు. మహాత్మా గాంధీ తమ కుటుంబానికి చెందిన వ్యక్తి కాదని, కానీ ఆ కుటుంబ సభ్యుడితో సమానమన్నారు ప్రియాంక గాంధీ. గాంధీజీని యావత్ దేశం అలాగే భావిస్తోందని కౌంటర్ ఇచ్చారు. గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరు మార్పిడిపై ఎంపీ శశి థరూర్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఇది కేవలం పరిపాలనాపరమైన మార్పు కాదన్నారు. ఈ పథకం యొక్క మూల సిద్ధాంతంపై జరుగుతున్న దాడి అన్నారు. గాంధీజీ కలలుగన్న రామరాజ్యం ఒక రాజకీయ ప్రాజెక్టు కాదని స్పష్టం చేశారు. గ్రామ స్వరాజ్యం ద్వారా సామాజిక ఆర్థిక సాధికారతను సాధించడం అని చెప్పారు. జాతిపిత పేరును తొలగించడం అంటే ఈ బిల్లుకున్న చారిత్రక ప్రాధాన్యతను, నైతికతను తుడిచిపెట్టడమే అని మండిపడ్డారు. For the reasons already given, which I will not repeat, but this is not just an administrative tweak, sir. It's an assault on the very spirit and philosophical foundation of this crucial program. Mahatma Gandhi's vision of Ram Rajya was never a purely political program. It was a socio-economic blueprint rooted in the empowerment of villages, and his unwavering faith in Gram Swaraj was part of his vision of Ram Rajya. So the original act, by bearing his name, acknowledged this profound connection that true employment guarantee and upliftment must flow from the grassroots, embodying his principle of the last man first. To remove the name Mahatma Gandhi is to strip the bill of its moral compass and its historical legitimacy, and then to have 2 languages in the title, just to make the acronym J. Ramji, is not just a violation of Article 348 as pointed out in the previous discussion. మోదీ ప్రభుత్వం గాంధీజీని నమ్మడమే కాదని, ఆయన సిద్ధాంతాలను ఆచరిస్తోందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ బిల్లును సమర్థిస్తూ చెప్పారు. గత ప్రభుత్వాల కంటే తమ ప్రభుత్వమే గ్రామీణాభివృద్ధికి ఎక్కువ కృషి చేసిందన్నారు ఆయన. విపక్షాల ఆందోళనల మధ్య ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై లోక్సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. కేంద్రం తీరును నిరసిస్తూ విపక్షాలు వెల్లోకి దూసుకెళ్లి ఆందోళన చేపట్టాయి. అనంతరం గాంధీజీ ప్లకార్డులు ప్రదర్శిస్తూ సభ నుంచి వాకౌట్ చేశాయి. कई रोजगार के लिए स्थगित की जाती है। इसके पहले कई रोजगार के लिए स्थगित की जाती है। మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంజీ నరేగా పేరు మార్పుపై రచ్చ కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వ తీరును రాహుల్ గాంధీ తప్పుపట్టారు. ప్రధాని మోదీకి 2 విషయాలు బొత్తిగా నచ్చవన్నారు. వాటిలో ఒకటి మహాత్మా గాంధీ పేరు కాగా, రెండోది పేదల హక్కులు అన్నారు ఆయన. రోజ్గార్ అజీవిక మిషన్ బిల్లును అడ్డుకుంటామని స్పష్టం చేశారు రాహుల్. ఉపాధి హామీ పథకం గాంధీజీ గ్రామ స్వరాజ్యం ఆలోచనలకు ప్రతిరూపం అన్నారు ఆయన. గ్రామీణులకు ఈ పథకం ఆశాదీపం అన్నారు. किया जाता है। जब जब ये किया जाता है तो सरकार केंद्र को पैसे खर्चने पड़ते हैं। बिना इस सदन की सलाह लिए इस तरह से जल्दी जल्दी में विधेयक को पास नहीं होना चाहिए। सर, ये विधेयक वापस लिया जाना चाहिए। इसके बदले में
सरकार को एक नया विधेयक पेश करना चाहिए। खत्म करूं। महात्मा गांधी जी मेरे परिवार के नहीं थे, लेकिन मेरे परिवार जैसे ही हैं, और इस पूरे देश की यही भावना है सर। सर, इस पूरे देश की यही भावना है कि गहन जांच पड़ताल और व्यापक चर्चा के लिए इसे कम से कम स्थायी समिति के पास भेजा जाना चाहिए, और कोई विधायक किसी की निजी महत्वाकांक्षा, सनक और पूर्वाग्रहों के आधार पर न तो पेश होना चाहिए और न ही पास होना चाहिए। का मांग करता फिर भागेंगे, ऐसा नहीं होता है। जो देश हित में बिल पारित करना है वो तो हम पारित करके ही रहेंगे, लेकिन आप लोग बहस में हिस्सा लीजिए, हमारे कोई आपत्ति नहीं, हम लोग सुनने के लिए हमेशा तैयार रहते हैं। मेरा सिर्फ लिमिटेड पॉइंट है, जब हम रूल 72 पे यहाँ इंट्रोडक्शन ऑफ बिल पे अपोज करते हैं, तो स्पेसिफिकली स्पीकर साहब ने बार बार याद दिलाया, वी हैव टू अपोज द इंट्रोडक्शन ऑफ द बिल ओनली ऑन द ग्राउंड ऑफ द competence of making legislation of this house. महात्मा गांधी हमारे दिलों में बसते हैं, और माननीय अध्यक्ष जी, महात्मा गांधी जी का, पंडित दीनदयाल जी का ये संकल्प था, ये देखो कि जो सबसे पीछे है, जो सबसे नीचे है, उनका कल्याण सबसे पहले किया जाए। और हम केवल महात्मा गांधी जी को मानते नहीं है, हम महात्मा गांधी जी की भी मानते हैं, और उन्हीं के विचारों पर आधारित, पंडित दीनदयाल उपाध्याय जी के विचारों पर आधारित गरीब कल्याण की कई योजनाएं ये सरकार मोदी जी के नेतृत्व में चला रही है। और जहां तक मनरेगा का सवाल है, माननीय अध्यक्ष जी, कांग्रेस तो यूपीए तो केवल मनरेगा लेके आई थी, लेकिन 2,13,220 करोड़ रुपया यूपीए की सरकार ने मनरेगा पर खर्च किए थे। हमने 8,53,810 करोड़ रुपया गरीबों के कल्याण के लिए खर्च किए, और इस योजना को और मजबूत करने की कोशिश की। महात्मा गांधी हमारे दिलों में बसते हैं, और माननीय अध्यक्ष जी, महात्मा गांधी जी का, पंडित दीनदयाल जी का ये संकल्प था, ये देखो कि जो सबसे पीछे है, जो सबसे नीचे है, उनका कल्याण सबसे पहले किया जाए। और हम केवल महात्मा गांधी जी को मानते नहीं है, हम महात्मा गांधी जी की भी मानते हैं, और उन्हीं के विचारों पर आधारित, पंडित दीनदयाल उपाध्याय जी के विचारों पर आधारित गरीब कल्याण की कई योजनाएं ये सरकार मोदी जी के नेतृत्व में चला रही है। और जहां तक मनरेगा का सवाल है, माननीय अध्यक्ष जी, कांग्रेस तो यूपीए तो केवल मनरेगा लेके आई थी, लेकिन 2,13,220 करोड़ रुपया यूपीए की सरकार ने मनरेगा पर खर्च किए थे। हमने 8,53,810 करोड़ रुपया गरीबों के कल्याण के लिए खर्च किए, और इस योजना को और मजबूत करने की कोशिश की। महात्मा गांधी हमारे दिलों में बसते हैं, और माननीय अध्यक्ष जी,